విఘ్నేశ్వరుని మూల మంత్రము. ఓం గం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఈ మంత్రం శ్రీ గణేశుడికి అంకితం చేయబడింది మరియు సాధారణంగా కార్యసిద్ధి, పనులలో విజయం, ఆటంకాల తొలగింపు మరియు శుభకార్యాలకు ఉపయోగపడుతుంది. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా గణేశుడి అనుగ్రహం లభిస్తుందని, తద్వారా సకల కార్యాల్లోనూ జయం చేకూరుతుందని నమ్ముతారు. ఇది ఏ పనినైనా ప్రారంభించే ముందు లేదా ఏదైనా ఆటంకం ఎదురైనప్పుడు జపించడానికి చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. మంత్ర జపం యొక్క ప్రయోజనాలు. ఆటంకాల తొలగింపు. ఈ మంత్రం గణేశుడి ఆశీస్సులను పొంది జీవితంలోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. విజయం. ఏ పనిని ప్రారంభించినా అందులో విజయం సాధించడానికి ఈ మంత్ర జపం దోహదపడుతుంది. జ్ఞానం, ఐశ్వర్యం. గణేశుడు జ్ఞానం, సంపదలకు అధిపతి కాబట్టి ఈ మంత్రం జపించడం ద్వారా అవి లభిస్తాయి. శాంతి, సానుకూలత. ఆ మంత్ర జపం మనసుకు ప్రశాంతతను అందించి సానుకూల శక్తిని నింపుతుంది. మంత్ర జపం ఎలా చేయాలి? సమయం. ఉదయం స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలు ధరించి జపించడం ఉత్తమం. ఏ సమయంలోనైనా జపించవచ్చు. స్థలం. ప్రశాంతమైన, పరిశుభ్రమైన ప్రదేశంలో కూర్చుని జపించండి. మానసిక స్థితి. పూర్తి ఏకాగ్రతతో, భక్తితో జపించండి. గణేశుడి రూపాన్ని ధ్యానించండి. మాల. జపమాల, రుద్రాక్ష లేదా తులసి మాల ఉపయోగించి 108 సార్లు మంత్ర జపం చేయవచ్చు. ఈ మంత్ర జపం మీ కోరికలను నెరవేర్చి మీకు విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను.